హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. ఇది ఊటీలో డే 3 అండ్ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. లాస్ట్ 2 వీక్స్‌గా వీడియోస్ అయితే ఏమి అప్లోడ్ చేయట్లేదండి. బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ నేనేమి అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకని చాలా లేట్ అయిపోతుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఇంక నుంచి అయితే కంటిన్యూస్‌గా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో మీరైతే వీడియోస్ అయితే ఏవి మిస్ అవ్వకండి. చాలా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా ఉన్నాయి. ఇదొచ్చేసి ఊటీ బోట్ హౌస్ అయిపోయింది. ఐ మీన్ లాస్ట్ వ్లాగ్స్‌లో మీరు చూసుంటారు ఆల్రెడీ. ఊటీ బోట్ హౌస్ అండ్ హార్సెస్ అవన్నీ షాపింగ్ అదంతా. ఇక్కడొచ్చేసి మా బోటింగ్ అయిపోయింది. అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాం. లైక్ అంటే తొక్కి తొక్కి కాళ్ళు అలసిపోయాయన్నమాట. బాగా నొప్పులొస్తున్నాయి. అందుకే మా వాళ్ళు గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పి ఇక్కడ పార్క్ ఉంటే చిన్న పార్క్ లాగా అక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు. ఆ పార్క్ అయితే చాలా బా అనిపించింది. లైక్ అంటే ఎవ్రీవన్ అందరూ అక్కడికొచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అది ఫుల్ చలి గదా! సో, లైట్‌గా ఎండ వస్తుంటే అదంతా చాలా అనిపించింది మాకి. ఇంకా ఆకలేస్తుంటే ఇక్కడ ఏవో స్నాక్స్ అన్నీ ఉంటే తీసుకుందాం అని చెప్పి వచ్చినాము. అక్కడే ఇంగ హర్రర్ హౌస్ కనిపించింది గానీ వెళ్ళలేదు మేమైతే. ఫుడ్ అయితే ఓకే అక్కడైతే. ప్రైజెస్ భారీ హెవీగా ఉందనమాట. సో, మనం అక్కడైతే ఏం పర్చేస్ చేయలేం. బట్ తినాలనిపిస్తుంది కాబట్టి తప్పదు. ఇంకా ఊటీ బోట్ హౌస్ అయిపోగానే ఇంకా మేమైతే లైక్ బొటానికల్ గార్డెన్ ఉంది కదా! చాలా ఫేమస్ కదా ఊటీలో అది ఫస్ట్. లైక్ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ, ట్రీస్ అన్నీ ఉంటాయి కదా అక్కడ. అందుకని చెప్పేసి అక్కడికెళ్ళి విజిట్ చేద్దామని చెప్పి బొటానికల్ గార్డెన్‌కైతే వచ్చేసినాం మేమైతే. అక్కడంతా హిల్ స్టేషన్ అదంతా ఉందండి బాబు. కాకపోతే మనకు టైం ఉండి ట్రెక్కింగ్ అలా ఏదైనా ఉండింటే బావుండేది. బట్ మాకు ఆ ఆప్షన్ ఏం లేదనమాట. బట్ అక్కడ హిల్ స్టేషన్ అదంతా చాలా అనిపిచ్చింది నాకైతే. సో, ఫైనల్‌గా మేమైతే బొటానికల్ గార్డెన్‌కొచ్చేసాము. మీలో ఎవరైనా కూడా ఊటీకెళ్ళి బొటానికల్ గార్డెన్ చూసుంటే మీకు అర్థమై ఉంటది. లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయి అక్కడ అని. ప్రతి ప్లాంట్‌కి వాళ్ళొచ్చేసి దాంట్లో బయోలాజికల్ నేమ్ అనేది ఇచ్చుంటారు. మనకు కూడా తెలీదు. ఓకే. ఓహో! ఈ ప్లాంట్‌ని ఈ నేమ్ ఉంటదా అనేసి. సో, ఎనీహౌ అక్కడికెళ్తే మనకైతే బాగా తెలుస్తాయి. ప్రతి ప్లాంట్ బయోలాజికల్ నేమ్స్ అనేటివి. మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా! దాని బయోలాజికల్ నేమ్ ఇది అని జెప్పేసి సైన్స్‌లో. మనం అప్పుడు అంత పట్టించుకునేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు మాత్రం ఆడికెళ్తే మీకు ఒక్కొక్కటి అర్థమైతాయన్నమాట. సో, ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటుంటే జస్ట్ ఒక బుడగలన్నీ వచ్చుంటే చాలా క్యూట్‌గా అనిపిచ్చి తీశాను. ఇంకా స్టార్టింగ్ అంతా షాపింగ్ ఉందండి. బొటానికల్ గార్డెన్ ఎదురుగా షాపింగ్, ఫుడ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. మేమైతే ఎళ్ళేటప్పుడు ఏం తీసుకోలేదు. మరి రిటర్న్ వచ్చేటప్పుడైతే చూడాలి ఏమైనా తీసుకోవాలి అని జెప్పేసి. ఫస్ట్ అయితే టికెట్ వచ్చేసి పర్ హెడ్ లైక్ రూ. 150, రూ. 200 అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. బికాజ్ చాలా డేస్ సుమారుగా 1 మంత్ అయిపోయింది మేము వెళ్ళి. ఇప్పుడు వ్లాగ్స్ అప్లోడ్ చేయాల్సొస్తుంది. బికాజ్ టైం లేదు అండ్ సమ్ సిట్యుయేషన్స్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయానని స్టార్టింగ్‌లో చెప్పాను గదా! అలా అందువల్ల. సో, ఫైనల్‌గా మేమైతే టికెట్స్ తీసుకొని ఇంక లోపలికైతే ఎంట్రీ అయిపోయాం 13 మెంబర్స్. లోపలికెళ్ళగానే మనకైతే వెరైటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తాయి. ఫస్టయితే నాకీ చిన్న పువ్వులు కనిపిచ్చాయి. అండ్ వెళ్ళగానే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కనిపిచ్చాయి. వాటినేమంటారో గూడా నాకు తెలీదు. మేమైతే డేరా పూలంటాము మామూలుగా. సో, అలాంటి పూలైతే నాకు చూడగానే చాలా క్యూట్‌గా అనిపిచ్చాయి. లాక్కెళ్ళిపోదామా అనే ఫీల్‌లో ఉన్నాం. కానీ నిజంగా మన ప్లాంట్స్‌ని ఇష్టపడితే పువ్వుల్ని తెంపము అంటారు. అందుకని జెప్పి నేనేం తెంపలేదనమాట. బట్ అక్కడైతే ఎవ్రీథింగ్ నాకైతే చాలా నచ్చింది. గార్డెనే గదా! బొటానికల్ గార్డెనే గదా! ఆల్రెడీ బెంగుళూరులో చూసాం గదా! అలానే ఉంటది. ఏముంటదిలే అబ్బా! అనుకున్నాను గానీ, లిటరల్లీ చెప్తున్నా నేను మొత్తం బొటానికల్ గార్డెన్ అయితే చూడలేదండి. టైం లేక రీల్స్ చేసుకోవడానికి అండ్ తిరగడానికి స్టార్టింగ్‌లో ఉన్నవి ఎక్స్‌ప్లోర్ చేయడానికే సరిపోయింది మాకు టైం అంతా. సో, బికాజ్ నేను మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. నేను ఎంతవరకైతే తిరిగినానో అంతవరకే నేను ప్రెజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చుతుందనుకుంటున్నాను. అక్కడ ప్రతి పువ్వు ఇప్పుడు కనకాంబరం పువ్వు ఒక కలర్ ఒక టైప్ ఉందనుకోండి. వాటిలోనే నియర్లీ లైక్ 50-100 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. నేనైతే నిజంగానే షాక్ అయినాను. లైక్ బెంగుళూరులో చూసాను గానీ, మరీ ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే నేనైతే చూడలేదు. ఐ మీన్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ అయితే చూడలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. బట్ అయితే నాకేమనిపించిందంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదేమో అనిపించింది. బికాజ్ వాటర్ అనేది సరిగ్గా పోయలేదనుకుంటా. చెట్లనేటివి కొంచెం వాడుముఖంలో ఉన్నాయి మేమెళ్ళేసరికి. బట్ ఫ్లవర్స్ అయితే ప్రతిదానికి ఉన్నాయి కానీ, కొంచెం వాడుముఖం పట్టున్నాయి. చూస్తున్నారు కదా! లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రతి ఒక్క ప్లాంట్ ఉంది అక్కడ. అక్కడికెళ్తే మనకి ఓకే. ఇలాంటి ప్లాంట్ కూడా ఒక ఫ్లవర్స్ ఉన్నాయి అని మనకు ఆలోచనొస్తుంది. ఇంకా ఇదైతే లోపలనమాట గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్‌లో కూడా కొన్ని వెరైటీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి.
ఐ మీన్ చిన్న చిన్న చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, లైక్ ఎంత కలర్ఫుల్గా ఉంది. నాకైతే లిటరల్లీ అక్కడే ఉండిపోవాలనిపించింది. బికాస్ ప్లాంట్స్ అంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. దట్టు ఇట్లా కలర్ కలర్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్ మధ్యలో, ఎంత బాగా అనిపిస్తుంది. ప్లెజెంట్ ఫీల్ వస్తుంది మనకు కూడా. లైక్ మన మైండ్ కూడా అనేది పీస్ఫుల్గా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది అయిపోగానే లైక్ కొన్ని ఫొటోస్ తీసుకుందామని అనుకున్నాం కానీ కుదరలేదు. జస్ట్ గ్రూప్ ఫోటో ఐ లవ్ ఊటీ అనేది అయితే ఉంది బొటానికల్ గార్డెన్లో. బట్ అది కూడా తీసుకోలేకపోయినాం మేమైతే. బికాస్ రీల్స్ చేసుకోవడానికి టైం సరిపోలేదు. బికాస్ అంత ఎప్పుడు మేము 4:30-5కి వెళ్ళుంటాము. ఆల్మోస్ట్ అది 6కి క్లోజ్ అంట. సో ఇంకా టైం లేదు. ఉన్న టైంలోనే ఇంకా రీల్స్ చేసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా బొటానికల్ గార్డెన్ అనేది పైన అయితే లోపల ఇంకా చాలా ఉందంట. అదే చెప్తున్నాను కదా, నేనైతే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా అనిపించిందండి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫ్లవర్. అండ్ అక్కడ బొటానికల్ గార్డెన్లో ఏంటి అంటే కూర్చోడానికి చైర్స్ అనేటివి లైక్ వెజిటేబుల్స్ రూపంలో పెట్టినారు. వంకాయ, క్యారెట్ ఇలా పెట్టారనమాట. ఇవే రీల్స్ మీరు చూసుంటారు ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. ఇక్కడైతే ఎప్పటికప్పుడు స్టోరీస్ కానీ పోస్టులు కానీ పెడుతుంటాను అనమాట. కోర్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కొన్ని పోస్ట్ అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో డే 3 కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.